హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. రేపు థర్స్డే సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ. సెన్సెక్స్ 76,909 దగ్గర క్లోజ్ అయింది. కానీ ఈ రోజు ఇంట్రాడేలో సెన్సెక్స్ నిన్నటి లో కంటే లో ఫామ్ చేస్తూ 76,800 వరకు లో లెవెల్కి ఫామ్ చేసింది. అక్కడ బయ్యర్స్ యాక్టివ్ అవడంతో ఆ లెవెల్ అయితే బ్రేక్ అవ్వలేదు, కానీ ఇంట్రాడేలో మాత్రము 76,800 లెవెల్స్ వరకు వచ్చింది. అదేవిధంగా ఇంట్రాడేలో 77,300 దగ్గరికి హై సైడ్ వెళ్ళడంతో సెల్లర్స్ మళ్ళీ యాక్టివ్ అయ్యారు. అంటే రేపటి ఎక్స్పైరీకి 76,800 ఒక సైడు, 77,300 మరో సైడు, మధ్యలో ఆల్మోస్ట్ 500 పాయింట్ల బ్యాటిల్ జోన్ అయితే తయారైంది రేపు ఎక్స్పైరీకి. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మార్కెట్లో వాలటిలిటీ ఉంది, కానీ విక్స్ మాత్రం పెద్దగా ఎక్స్ప్లోడ్ అవ్వలేదు. ఎఫ్ఐఐస్ డిఐస్ ఇద్దరు బై సైడ్ ఉన్నారు. 18th ఆగస్ట్ రోజున సెన్సెక్స్ మాత్రము థర్డ్ కన్సిక్యూటివ్ సెషన్ పడిపోయింది. నిఫ్టీ అయితే 7 సెషన్స్ కంటిన్యూస్గా నెగిటివ్గా క్లోజ్ అయింది. అంటే ఇన్స్టిట్యూషనల్ బయింగ్ ఉన్నప్పటికీ ఇండెక్స్ మాత్రము డైరెక్షనల్ కన్వెక్షన్ ఇంకా కనిపించట్లేదు. మరి ఎక్స్పైరీ డేలో సిచ్యువేషన్ ఏం చెబుతోంది? 76,800 హోల్డ్ అయితే బేర్ ట్రాప్ ఏర్పడుతుందా? అట్లానే 77,300 బ్రేక్ అయితే బుల్ ట్రాప్ అవుతుందా? మరి ఎక్స్పైరీ సెటిల్మెంట్ ఏ జోన్ లో జరగడానికి పాసిబిలిటీ ఎక్కువగా అవకాశం ఉంది? ఈ రోజు పూర్తిగా సెన్సెక్స్ సెంట్రిక్ ఎక్స్పైరీ ప్రిడిక్షన్ మాత్రమే చూద్దాము ఈ వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ముందుగా పాజిటివ్ ఫ్యాక్టర్స్, నెగిటివ్ ఫ్యాక్టర్స్ ప్రకారం మార్కెట్ సెంటిమెంట్ కి స్కోర్ ఇస్తూ రేపటి మార్కెట్ బయాసు ఏ విధంగా ఉండొచ్చో చూసే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ పాయింట్, మనం గ్లోబల్ క్యూస్ కనుక చూస్తే గ్లోబల్ మార్కెట్ ఎన్విరాన్మెంట్ మిక్స్డ్గా ఉంది. అంటే ఓవర్ నైట్ క్యూస్ నుంచి స్ట్రాంగ్ పాజిటివ్ పుష్ అయితే రాలేదు మనకి. అలాగే ఇమీడియట్ గ్లోబల్ క్రాష్ సిగ్నల్ కూడా లేదు మనకి. అంటే మనకి గ్లోబల్ క్యూస్ న్యూట్రల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే ఇది బిగ్గెస్ట్ నెగిటివ్ అవుతుంది మనకి. బ్రెంట్ క్రూడ్ వెన్స్డే 3 వారాల హై ప్రైస్ $91.5 దగ్గరకు వచ్చేసింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో షిప్పింగ్ మీద అన్సర్టనిటీ అయితే కొనసాగుతుంది. ఆయిల్ ప్రైసెస్ ఎలివేటెడ్ గా ఉండటం అనేది మన మార్కెట్ కి నెగిటివ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇది కూడా మనకు నెగిటివ్ గానే తీసుకోవాలి మనము. జియో పాలిటిక్స్ విషయానికి వస్తే యుఎస్ ఇరాన్ నెగోషియేషన్ విషయంలో క్లారిటీ అయితే లేదు. ట్రంప్ అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్తో నెగోషియేషన్స్ ఖచ్చితంగా లేవనే చెప్పేసేశాడు. ఇరాన్ కూడా అదే పరిస్థితుల్లో ఉంది. అందువల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కాస్త ప్రీమియం తోటే ట్రేడ్ అవుతున్నాయి ఈ జియో పొలిటికల్ రిస్క్ వల్ల. ఇది కూడా మనకి నెగిటివ్ ఫ్యాక్టరే. నెక్స్ట్ ఫ్యాక్టర్ చూడాలంటే మనం ఇన్స్టిట్యూషనల్ ఫ్లో. ఇక్కడ పాజిటివ్ సెంటిమెంట్ అయితే ఉంది. ఆగస్ట్ 18th ఎఫ్ఐఐస్ 1,651 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేస్తే డిఐస్ 2,579 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేశారు. 2 ఇన్స్టిట్యూట్స్ కూడాను నెట్ బయింగ్ లో ఉన్నాయి. ఇది పాజిటివ్ ఫ్యాక్టర్ మనకి. ఇంకో పాజిటివ్ ఫ్యాక్టర్ చూడాలంటే ఎర్నింగ్స్. Q1 FY27 కార్పొరేట్ ఎర్నింగ్స్ ఓవరాల్ గా చాలా స్ట్రాంగ్ గా వచ్చాయి. నిఫ్టీ 50 ప్రాఫిట్ గ్రోత్ సుమారుగా 10 quarters హైయెస్ట్ లెవెల్లో ఉంది. సో ఓవరాల్ గా మనం మార్కెట్ స్కోర్ ఇవ్వాలంటే 5.5 అవుట్ ఆఫ్ 10. అంటే రిస్క్ ఉంది, కానీ పానిక్నెస్ లేదు. ఎక్స్పైరీ డేకి ఇది చాలా ఇంపార్టెంట్ సెటప్. ఇప్పుడు స్కోర్ను బట్టి రేపు మార్కెట్ మూడ్ ఎలా ఉందో అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాము. నా అబ్జర్వేషన్ ప్రకారం ఇది కాషియస్ టు రేంజ్ బౌండ్ మార్కెట్. మార్కెట్లో సెల్లర్స్ కంప్లీట్గా డామినేట్ చేయట్లేదు, అట్లానే బయ్యర్స్ కూడా అగ్రెసివ్గా కన్విక్షన్గా ముందుకు రావట్లేదు. అందుకే ఎక్స్పైరీ డేలో నేను ఒక డైరెక్షనల్ మూవ్ అయితే వచ్చిందని చెప్పి అనుకోవట్లేదు. అప్ మూవ్ వచ్చినప్పుడు రిజెక్ట్ అవుతూ ఉంటుంది, డౌన్ మూవ్ వచ్చినప్పుడు రికవరీ అవుతూ ఉంటుంది. ఇటువంటి ప్రైస్ యాక్షన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది రేపు ఎక్స్పైరీ ట్రేడింగ్లో. ప్రస్తుతం సెంటిమెంట్ అయితే వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్ అనే మూడ్లో ఉంది. అంటే మార్కెట్ ప్యానిక్ మూడ్లో లేదు, కాన్ఫిడెన్స్ మూడ్లో లేదు. కాబట్టి రేపు ఎక్స్పైరీకి నా బయాస్ అయితే న్యూట్రల్ టు స్లైట్ బేరిష్ బయాస్. ఇక రేపటి ట్రేడింగ్ సెషన్ లో సెన్సెక్స్ ని మూవ్ చేయగలిగిన సెక్టార్స్ విషయానికి వస్తే బ్యాంకింగ్ సెక్టారు ప్రస్తుతం అయితే న్యూట్రల్ గా చూడాలి మనము. బ్యాంకింగ్ మిక్స్డ్ పిక్చర్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాస్ట్ ఫ్యూ డేస్ గా డౌన్ సైడ్ మూవ్ తో వస్తుంది. వెన్స్డే కూడాను 0.42% నెగిటివ్ గా 720 దగ్గర క్లోజ్ అయింది. కానీ బ్రాడర్ సెన్సెక్స్ డిక్లైన్తో పోలిస్తే మాత్రం ఇది రిలేటివ్గా బెటర్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. కోటక్ మహీంద్రా బ్యాంకు పాజిటివ్గా ఉంది. అందువల్ల బ్యాంకింగ్ అనేది న్యూట్రల్ టు మైల్డ్ పాజిటివ్ గానే చూడొచ్చు. రేపు హెచ్డిఎఫ్సి ఏదైనా రికవరీ వస్తే బ్యాంకింగ్ సెక్టరే సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇక ఐటీ విషయానికి వస్తే ఇక్కడ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. వెన్స్డే హెచ్సిఎల్ టెక్ 1.73%, విప్రో 0.84%, టీసీఎస్ 0.39%, ఇన్ఫోసిస్ 0.18% పాజిటివ్గా క్లోజ్ అయినాయి. అంటే మార్కెట్ వీక్గా ఉన్నప్పటికీ ఐటీ స్టాక్స్లో బయ్యింగ్ మాత్రం తిరిగి ఎమర్జ్ అయింది. రేపు ఐటీ మూమెంటం కనుక కొనసాగితే సెన్సెక్స్కి సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. సో
ఐటీ సెక్టార్ విషయానికి వస్తే అది పాజిటివ్గా తీసుకోవాలి మనము. ఎనర్జీ అట్లానే రిలయన్స్ ఈ రెండు కలిపి చూడాలంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ వెన్స్డే 0.9% డౌన్ సైడ్ మూవ్ అవుతూ 1307 దగ్గర క్లోజ్ అయింది. క్రూడ్ రిలేటెడ్ అన్సర్టనిటీ, ఓవరాల్ రిస్క్ సెంటిమెంట్ వల్ల రిలయన్స్లో కొద్దిగా ప్రెషరు అట్లానే డైరెక్ట్గా సెన్సెక్స్ని కూడా డ్రాగ్ చేసింది. సో ఎనర్జీ అనేది కాషియస్గా చూడాలి మనము ఆ సెక్టార్ పరంగా చూడాలంటే. ఇక మెటల్స్ విషయానికి వస్తే జేఎస్డబ్ల్యూ స్టీల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది వెన్స్డే. సో కమోడిటీ లింక్డ్ స్టాక్స్ బ్రాడర్ మార్కెట్ వీక్నెస్ని కాస్త అబ్జర్వ్ చేస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనము మెటల్స్ చూడాలంటే రిలేటివ్లీ స్ట్రాంగ్గానే చూడాలి. ఓవరాల్గా ఐటీ పాజిటివ్, బ్యాంకింగ్ న్యూట్రల్ టు మైల్డ్ పాజిటివ్, మెటల్స్ రిలేటివ్లీ స్ట్రాంగ్, ఎనర్జీ కాషియస్. ఫ్రెండ్స్, నేను మన వీడియోస్లో డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. అక్కడ ఇక్కడ తిప్పి స్టోరీ టెల్లింగ్ తోటి మిమ్మల్ని ఎంగేజ్ చేసి నాకు వ్యూవర్షిప్ రావాలి అని చెప్పే ఉద్దేశం మీద నేను చెప్పట్లేదు. పాయింట్ టు పాయింట్ డైరెక్ట్గా మీకు అర్థం అవ్వాలని చెప్పేసి అన్ని పాయింట్లు మీ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో డైరెక్ట్గా పాయింట్ మాత్రమే చెప్తా ఉన్నాను. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చకపోయినట్టయితే అది కూడా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, కాస్త స్టోరీ లాగా చెప్పండి అని చెప్పేసి అంటే స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాకపోతే మీ టైం వేస్ట్ అవుతుంది. నాకు వ్యూవర్షిప్ సంగతి పక్కన పెట్టండి, మీకు టైం వేస్ట్ అవుతుంది. సో మీ కామెంట్స్ని బట్టి నేను నా ఎక్స్ప్లెనేషన్ స్టైల్ని కాస్త మార్చే ప్రయత్నం చేస్తాను మీకు కావాలంటే. ఓకే, సో ఇప్పుడు ఎక్స్పైరీ ట్రేడ్ ప్లాన్ని 3 సినారియోస్గా చూద్దాము. సినారియో 1 బుల్లిష్ రికవరీ. అంటే నిన్న మార్కెట్ నెగిటివ్గా క్లోజ్ అయింది కదా, సో రేపు ఓపెనింగ్లో కనుక 76,800, 76,850 ఆ జోన్ వరకు లోయర్ లెవెల్ మూవ్ అవుతూ మార్నింగ్ ఓపెనింగ్లోనే అక్కడ టెస్ట్ చేసి సెల్లింగ్ కంటిన్యూ అవ్వకుండా, అంటే నిన్న లోయర్ లెవెల్లో కూడా అదే ఉంది కదా 76,800, ఆ లెవెల్ వరకు రేపు మార్నింగ్ డౌన్ సైడ్ మూవ్ అయ్యి అక్కడ సెల్లింగ్ కంటిన్యూ అవ్వకుండా కనుక బయ్యర్స్ కాస్త ఎమర్జ్ అవుతూ సెన్సెక్స్ తిరిగి 77,000 కంటే అబోవ్ లెవెల్లోకి మూవ్ అయితే వెంటనే అది 77,300 లెవెల్ వరకు కూడాను ట్రావెల్ చేసే అవకాశం ఉంది. మీరు గమనించుకోండి. ఇది జరిగితే ట్యూస్డే, వెన్స్డే వీక్నెస్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవ్వకుండా లోయర్ లెవెల్స్లో సెల్లర్స్ ట్రాప్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో అటువంటి సిగ్నల్ మార్కెట్ని మనం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ బేర్ ట్రాప్ అంటే 76,800 బ్రేక్ డౌన్ అటెంప్ట్ చేయటం, అది సస్టైన్ కాలేక అప్ సైడ్ తిరిగి రావటం, ఇది బేర్ ట్రాప్ అవుతుంది. అయితే ఇక్కడ మనం కీ కన్ఫర్మేషన్ చూడాలంటే 77,300 లెవెల్ కంటే అబోవ్ లెవెల్లో సస్టైన్ అవ్వాలి. అప్పుడు 77,500 సైకలాజికల్ జోన్ వరకు కూడాను ట్రావెల్ చేసే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ సినారియో, బుల్లిష్ సినారియో. అదే బేరిష్ సినారియో చూడాలంటే సెన్సెక్స్ మార్నింగ్లో కనుక 77,200, 77,300 ఓపెనింగ్లోనే కాస్త అప్ సైడ్ మూవ్ అవుతూ 77,300, 77,350 దగ్గర కనుక ఫ్రెష్ సెల్లింగ్ తోటి మరలా డౌన్ సైడ్ 77,200 కంటే బిలో లెవెల్ కనుక వస్తే అది బుల్ ట్రాప్ అనుకోవచ్చు. అంటే బ్రేక్అవుట్ కనిపించినట్టే కనిపిస్తుంది కానీ బయ్యర్స్ ఫాలో త్రూ ఇవ్వలేకపోవడం వల్ల మరలా డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. అప్పుడు మార్కెట్ మరలా 76,800 వరకు కూడాను లోయర్ లెవెల్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ బ్రేక్ అయితే కనుక 76,800 కనుక బ్రేక్ అయితే కనుక సెల్లింగ్ ప్రెషరు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు 76,500 వరకు కూడాను అటెంప్ట్ చేసే అవకాశం ఉంది. ఇది బేరిష్ సినారియో. అదే ఎక్స్పైరీ రేంజ్ బౌండ్ సినారియో చూడాలంటే సెన్సెక్స్ 76,800 నుంచి 77,300 మధ్య ఆసిలేట్ అవుతూ మార్నింగ్లో ఒక సైడు బ్రేక్ అయినట్టు అవుతుంది, మరలా అక్కడి నుంచి రివర్స్ అవుతుంది, మరలా ఆపోజిట్ సైడు టెస్ట్ చేస్తుంది, అక్కడ కూడా సస్టైన్ కాలేక మరలా ప్రైస్ యాక్షన్ రియాక్షన్ తోటి మరలా అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఎందుకంటే ఇవి ఎక్స్పైరీ డేలో ఆప్షన్ పొజిషనింగ్ వల్ల ఇండెక్స్ మూవ్స్ అనేది సెంటిమెంట్ ఫండమెంటల్స్ కంటే డెరివేటివ్స్ ఫ్లో తోటి ఎక్కువగా డ్రివెన్ అవుతాయి కాబట్టి ఇటువంటి మూవ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీలో షార్ప్ ఇంట్రాడే స్వింగ్స్ అనేది చూస్తూ ఉన్నాం మనము. ఇవి బేసిక్గా ఆప్షన్ డ్రివెన్ మూవ్స్ ఇవి. ఇటువంటి రేంజ్ బౌండ్ ట్రేడ్లో మనం చూడాల్సింది 76,800 లోయర్ సైడు, 77,300 హయ్యర్ సైడు. ఇది ఐదర్ సైడ్ బ్రేక్ అయితే అది ట్రాప్ అయినట్టు అనిపించే అవకాశం కూడా ఉంది. కాకపోతే బ్రేక్ అయ్యి స్ట్రాంగ్గా అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ మూవ్ కానీ మూవ్ అవుతుంటే డైరెక్షనల్ మూవ్ తీసుకునే అవకాశం ఉంది. ఈ 3 ట్రేడింగ్ సినారియోస్ని మీరు నోట్ డౌన్ చేసుకొని రేపు ట్రేడింగ్ ఓపెన్ అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఆ డైరెక్షన్ సైడ్ వెళ్తుందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకొని మీరు మీ యాక్షన్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఈ రోజు స్టాక్ ఆఫ్ ద డే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎందుకంటే మనం రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ గురించి మాట్లాడుతున్నాం కదా. సెన్సెక్స్ క్యాలిక్యులేషన్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెయిటేజ్ ఎక్కువగా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు వెన్స్డే 720 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. రోజు మొత్తం బ్రాడర్ మార్కెట్లో వీక్నెస్ ఉన్నప్పటికీ కూడాను స్టాక్
కంప్లీట్గా డిక్లైన్ అవ్వకుండా 0.42% మాత్రమే డ్రాప్ అయింది. ఒకవేళ ఎక్స్పైరీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో బయింగ్ కనుక తిరిగి వస్తే అది ఒక స్టాక్ పాజిటివ్గా మూవ్ అవటమే కాదు, సెన్సెక్స్ను కూడాను పాజిటివ్గా మూవ్ చేసే అవకాశం ఉంది. బ్యాంకింగ్ సెక్టార్ సెంటిమెంట్ను కూడా ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ హెచ్డిఎఫ్సికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రస్తుతం 52 వీక్ హై నుంచి చాలా లో లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతోంది. అంటే వాల్యూషన్స్ మరియు ప్రైస్ కరెక్షన్ తర్వాత స్టాక్లో ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ ఏదైనా తిరిగి వస్తుందా అనేది మనం గమనించాలి. వెన్స్డే ఇండిసెస్ డ్రాప్ అవుతున్నప్పుడు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకనొక టైంలో డిక్లైన్ అవుతూ 712-13 రూపాయల వరకు వెళ్ళి మరలా రికవరీ అవుతూ క్లోజింగ్ మాత్రము 720 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. అంటే సెల్లింగ్ అనేది కంట్రోల్గా ఉందని చెప్పుకోవచ్చు. సెల్లర్స్ అగ్రెసివ్గా లేదు ఈ స్టాక్లో. అది కొద్దిగా పాజిటివ్ క్లూగా తీసుకోవచ్చు మనము. రేపు కనుక 720 రూపాయల దగ్గర హోల్డ్ కాలేక డౌన్ సైడ్ మూవ్ అయితే కనుక ఫ్రెష్ సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు సెన్సెక్స్ మీద కూడాను ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. అందుకే రేపు హెచ్డిఎఫ్సిని మనం కీన్గా అబ్జర్వ్ చేయాలి. అట్లా కాకుండా 720 రూపాయల కంటే అబవ్ లెవెల్లో పాజిటివ్గా ట్రేడ్ అవుతూ ఉందనుకోండి, సెన్సెక్స్ 77,300 లెవెల్ కంటే అబవ్ లెవెల్ కనుక క్లెయిమ్ చేస్తూ ఉంటే కనుక హెచ్డిఎఫ్సికి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మార్కెట్ అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. సో సెన్సెక్స్తో పాటుగా రేపు హెచ్డిఎఫ్సిని కూడా అబ్జర్వ్ చేయాలి. ఎక్స్పైరీ డే ఉంది కాబట్టి మార్కెట్ మూవ్మెంట్ని డైరెక్ట్ చేయగలిగిన కెపాసిటీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, బోత్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. సో మనం కీన్గా అబ్జర్వ్ చేయాలి ఈ స్టాక్ని రేపు ఎక్స్పైరీ రోజున. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ ఉందనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.